యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి వారి శివాలయంలో సోమవారం కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ ఆదేశాల మేరకు ఆలయంలో ఈ ధార్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో కొలువై శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామివారి శివాలయంలో సోమవారం కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ ఆదేశాల మేరకు ఆలయంలో ఈ ఆధ్యాత్మికత కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా భక్తులలో ఆధ్యాత్మికతను, సాంప్రదాయాలను ప్రోత్సహించే లక్ష్యంతో దేవాలయ ప్రత్యేకం ఏర్పాట్లు చేసింది. దీపోత్సవం కన్నుల పండుగగా కార్తీక మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వందలాది దీపాలతో శివాలయం మరియు ఆలయ ప్రాంగణం వెలుగులమయమై భక్తులకు కనువిందు చేసింది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. మహిళలు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా వాయినాలు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు సాంప్రదాయ దుస్తులలో పాల్గొని వందలాది దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి హారతులు సమర్పించారు. అర్చకులు సురేంద్రాచార్యులు, శివాలయం ప్రధాన అర్చకులు నరసింహారాములు శర్మ, అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తుల క్షేమం కోరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉండడంతో ఆలయ అధికారులు, ఏఈఓలు గజవెల్లి రఘు, జూశెట్టి కృష్ణ, దాసోజు నరేష్ మరియు సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొందారు. అందువల్ల తన్మయమైనటువంటి భావనతో ఏ ఓం గణానాత్మా గణపతిం హవామహే ఓం ఉద్దేశప్రదాదవేదో మొత్తం చూసి అమ్మా జరగాలి. మొత్తం చుట్టూ అన్ని రావాలి. మీరు వెనకాల కొద్దిగా జరగండి.